ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం 12.5 అడుగులకు చేరింది నీటి మట్టం. బ్యారేజ్ నుంచి 10,78,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద ప్రభావంతో విలీన మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక జాతీయ రహదారి 326పై వరద నీరు చేరటంతో ఆంధ్ర, ఒడిశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. గోదావరిలో మళ్లీ వరద నీటి మట్టం పెరుగుతుంది. ఎగున భారీగా వర్షాలు కురవడంతో గోదావరిలో వరద పెరుగుతోంది. ఈ సీజన్లో గోదావరికి వరద రావడం 4వసారి అని చెప్పొచ్చు. సాధారణంగా 2 నుంచి 3 సార్లు అక్టోబర్ లోపు గోదావరికి వరద రావడం ఆనవాయితీగానే జరుగుతుంది. అయితే ఈసారి 4వసారి కూడా గోదావరికి వరద రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గరకు 10,78,000 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతుంది. దాన్ని అదేవిధంగా 175 గేట్లు ఎత్తి దిగువ విడుదల చేస్తున్నారు. దీని ప్రభావంతో దిగువనున్న కోనసీమలో లంకలన్నీ కూడా గౌతమి, వశిష్ఠ, వైనతేయ గోదావరి పాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ లంక గ్రామాలకు అనుసంధానంగా ఉండే కాజువేలన్నీ నీట మునిగాయి. ఇప్పటికే గంటి పెదపూడి లంక కాజువే, కనకాలంక కాజువే, ఎదురుబిడియం కాజువే కూడా వరద నీటి ముంపులో చేరిపోయింది. దీంతో లంక గ్రామం నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా పడవలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు ఇప్పటికీ ఈ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎగున విలీన మండలాలు 4 మండలాల్లో కూడా గోదావరి, శబరి, దీంతో పాటు కొండవాగుల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. అక్కడ వరద ప్రభావంతో ఇప్పటికే 3 to 6 జాతీయ రహదారి మీద వరద నీరు చేరిపోవడంతో ఆంధ్ర, ఒరిస్సా మధ్య రాకపోకలు అయితే నిలిచిపోయాయి. మరోవైపు ముకునూరు వద్ద సోకులేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో చింతూరు, విఆర్పురం మధ్యలో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. విఆర్పురం పరిధిలో దాదాపు ఒక 10 గ్రామాలకు, గిరిజన గ్రామాలకు ఈ కొండవాగులు ఉధృతంగా ప్రవహించి రోడ్డు మీదకి నీళ్లు రావడంతో రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే 12.5 అడుగుల వరద నీటి మట్టం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర నమోదైంది. 10,78,000 క్యూసెక్కుల నీటిని అయితే దిగువ విడుదల చేస్తున్నారు. ఎగువని ఇప్పుడే వరద నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. దీని ప్రభావం కనిపించడానికి మరో 16 గంటలు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.